రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ఐపీఎల్ లో సగం మ్యాచ్లు పూర్తయ్యేసరికి ప్లే ఆఫ్ అవకాశాలు కేవలం 1% మాత్రమే కలిగిన ఆర్సీబీ ఇప్పుడు ఏకంగా ప్లే ఆఫ్ కి చేరడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తొలి 8 మ్యాచ్ల్లో 7 ఓటములు, పైగా డబుల్ హ్యాట్రిక్ పరాజయాలతో టోర్నీ నుంచి వైదొలిగే తొలి జట్టు ఆర్సీబీయే అవుతుందని అనుకున్న వారంతా ఇప్పుడు నోరెళ్లబెడుతున్నారు. ఈ సీజన్ లో ఏ జట్టుకు సాధ్యం కాని రీతిలో వరుసగా 6 మ్యాచ్ల్లో విజయాలు సాధించి ప్లే ఆఫ్ కి చేరిన ఆర్సీబీ పట్టుదలపై దిగ్గజాలు, విమర్శకులు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే సంతోషం పట్టలేకపోతున్నారు. మెరుగైన రన్ రేట్ తో తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఆర్సీబీ ఆటగాళ్లందరూ సమిష్టిగా రాణించడం వల్లే ఈ చారిత్రాత్మక విజయాన్ని సాధించగలిగింది. మరీ ముఖ్యంగా చివరి ఓవర్లో కట్టుదిట్టమైన బౌలింగ్ వేసి బౌలర్ యష్ దయాల్ హీరోగా నిలిచాడు. అవతల బెస్ట్ ఫినిషర్స్ ఉన్నప్పటికీ 17 పరుగుల్ని డిఫెండ్ చేసి జట్టు విజయంలో అత్యంత కీలక పాత్ర పోషించాడు. నిజానికి క్రీజులో ధోనీతో పాటు మంచి ఫామ్ లో ఉన్న జడేజాని చూసి చివరి ఓవర్లో 17 పరుగులు సునాయాసంగా కొట్టేస్తారని అందరూ అనుకున్నారు. ఇక అదే టైంలో తొలి బంతికే ధోనీ 6 కొట్టడంతో ఇక చెన్నై ప్లే ఆఫ్స్ చేరడాన్ని ఎవ్వరూ ఆపలేరని అంతా భావించారు. కానీ రెండో బంతికే యష్ దయాల్ ఆ సమీకరణాల్ని మార్చేశాడు. ధోనీకి ఓ టెంప్టింగ్ బాల్ వేసి అతడిని పెవిలియన్ పంపించాడు. ఆ తర్వాత 2 బంతుల్లో కేవలం 1 పరుగు మాత్రమే ఇచ్చిన యష్ దయాల్ చివరి 2 బంతుల్ని కూడా డాట్ బాల్స్ గా మలిచాడు. 2 బంతుల్లో 10 పరుగులు చేయాల్సి ఉన్నప్పుడు జడేజా బ్యాట్ కు బంతి ఏ మాత్రం తగలకుండా డాట్ బాల్స్ వేశాడు. దీంతో ఆర్సీబీ అఖండ విజయం సాధించి ప్లే ఆఫ్స్ లోకి వెళ్లిపోయింది. గత ఐపీఎల్ సీజన్ లో కేకేఆర్ విధ్వంసకర బ్యాటర్ రింకు సింగ్ కు వేసిన చివరి ఓవర్లో 29 పరుగులు సమర్పించి అప్రతిష్ట పాలైన యష్ దయాల్ ఈ సీజన్ లో మాత్రం చివరి ఓవర్లో 17 పరుగుల్ని డిఫెండ్ చేసి ఆర్సీబీని ప్లే ఆఫ్స్ కు పంపించి రాత్రికి రాత్రే హీరోగా అవతరించాడు. సమయం ఎప్పుడూ ఒకేలాగా ఉండదని తన ప్రతిభతో యష్ దయాల్ చాటి చెప్పాడు. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ సైతం అతని చివరి ఓవర్ వేసిన తీరు చూసి తన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుని యష్ దయాల్ కి అంకితం చేశాడు. అటు క్రీడాభిమానులు సైతం అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎవరైతే గత ఏడాదిలో తనని విమర్శించారో ఇప్పుడు వారి చేతే శభాష్ అనిపించుకుంటున్నాడు.